వెల్కమ్ టు శ్రీ లతా ఛానల్. ఈవేళ సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. ముందు గిన్నె పెట్టుకుని పొయ్యి మీద దాంట్లో నీళ్లు పోసుకోవాలి. తర్వాత వేయించిన సేమియా వేసుకోవాలి. వేరే స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో పాలు ఒక 1/2 లీటర్ పాలు వేసి బాగా మరిగించుకోవాలన్నమాట. పావు లీటర్ అయ్యే వరకు బాగా మరిగించుకుంటే సేమియా అయితే చాలా అద్భుతంగా వస్తుంది. నాకు సేమియా ఉడికిపోయింది. నేను బెల్లం పాకం తయారు చేసుకుని ఉంచుకుంటాను కదా, అది వేసాను. తీపి సరిపోయిందా లేదా అని కొంచెం చూసుకోవాలన్నమాట. చూసుకుని అంటే పాలు పోసాక మళ్ళీ తీపి సరిపోదు కదా, కొంచెం పాకం పోసాను. సన్న సేమియా ఉంటుంది, కొంచెం చిక్కదనం కోసం పోసాను. పాలు కూడా మరిగాక స్టవ్ కట్టేసి వేసుకోవాలి. చిన్న మిక్సీ జార్లో కొంచెం బాదం పప్పు, జీడిపప్పు శుభ్రంగా మిక్సీ కొట్టి ఆ పొడి వేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. కొంచెం చిక్కగా కూడా ఉంటుంది. చిన్న గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకుని పసుపు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ప్లస్ మంచిది, హెల్త్కి మంచిది. కొంచెం జీడిపప్పు, నేనైతే కిస్మిస్ వేయను. ఇది యాలకుల పొడి కూడా కొంచెం జస్ట్ వేసేసి వెంటనే వేసేస్తాను అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి ఎల్లో కలర్లో ఉంటుంది.